హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. ఈ 63 మంది నాయనారులో ముందు వీడియోలో అమర్నీతి నాయనారు చరిత్ర గురించి తెలుసుకొని తరించాము. కౌపీనాన్ని వితరణ చేయగలిగిన గొప్ప మహాను భక్తుడు ఆ పరమశివుడు ఎంతో సంతోషించి తనకు ఒక పరీక్ష పెట్టి తన కౌపీనానికి సరితూగగల కౌపీనాలు నీ దగ్గర ఉన్నాయా అని పరీక్షను పెట్టి అందులో మళ్ళీ తనను విజయవంతుడిని చేసి ఆ తక్కిడినే పుష్పక విమానంగా మార్చి తన లోకానికి దంపతుల వారి కుటుంబానికి మోక్షాన్ని కల్పించాడు. తర్వాత ఈరోజుటి వీడియోలో మరొక వ్యక్తి అయినటువంటి ఎరిపాత నాయనార్ గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాం. తన మేలు కోరే చోళ మహారాజు కీర్తి ప్రతిష్టలు దిగంతాల వరకు ఎగపాకాలనే సదాశయంతో సెక్యులార్ తన పెరియ పురాణాన్ని విరచించాడు. చోళవంశీయులు ఒకప్పుడు కరువూరును ముఖ్య పట్టణంగా చేసుకొని తన రాజ్యాన్ని పాలించారు. ఆ నగరం గురించి వర్ణించాలంటే అంత సులభ సాధ్యం కాదు. అంతటి సువిశాలమైన వీధులలో రహదారులతో పచ్చదనం పరిచినట్టు ఇరువైపులా ఆకాశాన్ని చుమ్మించే విధంగా ఎదిగిన పెద్ద పెద్ద వృక్షాలు, నేలంతా పచ్చ తివాచి పరిచినట్టు చిన్న చిన్న పూల తరువులు, వృక్షాలకు స్నేహబంధాన్ని గుర్తు చేసేలా అల్లుకున్న లతలు, చుట్టూతా గుబురుగా పెరిగిన దట్టమైన పొదలతో అందానికి మరో రూపుల చూపరులను ఆకర్షిస్తాయి. అక్కడి వనితారత్నాలందరూ అచ్చమైన అచ్చరకాంతుల్లా శోభిల్లుతుంటారు. ఆ నగరాన్ని తిలకించి దేవతలే ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటి అందమైన రాజ్యంలో ప్రధాన పట్టణమైన కరువూరులో జన్మించాడు ఒక గొప్ప శివభక్తుడైన ఎరిపాత నాయనారు. కరువూరు అందమైన ప్రాంతమే కాదు, అంతకంటే గొప్పదైన ఆధ్యాత్మిక విలువలున్న నగరం కూడా. చాలా ప్రసిద్ధ పవిత్ర పుణ్యస్థలిగా వెనుతికెక్కింది. ఈ పట్టణం పక్క నుంచే అంబరావతి నది పారుతూ ఉంటుంది. ఈ నది నుంచి వీచే గాలి తరంగాలు మనసుకు హాయి చేకూరుస్తాయి. ఆ తీర ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతతకు నిలయంగా భాసిల్లుతుంది. అందుకే ఆ ప్రాంతానికి ఇరువైపులా ఋషీశ్వరులు తపస్సు చేసుకుంటూ తమ భక్తి తరంగాల్ని 4 దిక్కులకు ప్రసరిస్తూ ఉంటారు. అంతేకాదు, ఇక్కడే సాక్షాత్తు జగదీశ్వరుడైన పరమశివుడు పశుపతీశ్వరునిగా కొలువై ఉంటాడు. అఖిల ప్రపంచాన్నేలే పశుపతినాథుడే దేశాన్నేలే మహారాజుకు మనశ్శాంతి సమకూరుస్తూ సుఖ సంతోషాలతో పాలన సాగేలా చేస్తున్నాడు. ఆ దైవమే రాజుకు ఇలవేల్పు. పశుపతినాథుడే ఆ ఊరి ప్రజలకు కల్పతరువు, కామధేనువు లాంటివాడు. అలాంటి స్వామినే ఎరిపాత నాయనారు అనునిత్యం కొలుచుకునేవాడు. స్వామిని సేవించడమే కాదు, ఆయన్ని సేవించే భక్తులకు సేవ చేస్తూ వారి రక్షకుడుగా ఉండేవాడు. ఇదే అతని నిత్య కృత్యంగా అలవర్చుకున్నాడు. భక్తరక్షణ కోసం చేతిలో ఎప్పుడూ ఒక గొడ్డల్ని పట్టుకుని తిరిగేవాడు. శివభక్తులకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే వారిని చేతి గొడ్డలతో బెదిరించడమో శిక్షించడమో చేసేవాడు. ఇది కూడా శివుని సేవలో భాగమేనని భావిస్తూ ఉండేవాడు. ఇదే ఊళ్ళో శివకామి ఆండార్ అనే మరో శివభక్తుడు ఉండేవాడు. ప్రతిదినం క్రమం తప్పకుండా శివార్చనను నిర్వహించేవాడు. ఉదయాన్నే దినవారీ అనుష్ఠానం పూర్తి చేసుకొని అనంతరం శివ సేవ కోసం తోటలోని పుష్పాలను సేకరించి మాలలల్లి దైవానికి సమర్పించడమే అతని దైనందిన కార్యక్రమం. ఒక పుణ్యదినమైన మహానవమి నాడు అందరూ ఆనందోత్సాహాలతో ఉన్నప్పుడు శివకామి ఆండార్ రోజు మాదిరిగానే పూల సజ్జ తీసుకుని వడివడిగా ఆలయానికి వెళ్తున్నాడు. అదే సమయంలో మావటి వాళ్ళు రాజుగారి పట్టపుటేనుగోను నదిలో స్నానం చేయించి అదే వీధి ద్వారా తీసుకువస్తున్నారు. ఏనుగు పైన 2 మావటి వాళ్ళు ఉన్నారు, మరో 3 దానికి సహాయ రక్షకులుగా ఉన్నారు. ఇంతమంది ఏనుగు వెనుకనున్న ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఏనుగు ఉన్నట్టుండి ఘీంకరిస్తూ విచ్చలవిడిగా మనుషులను తరమడం ఆరంభించింది. వాళ్ళంతా భయవిహల్వులై అటు ఇటు చల్లాచెదురుగా ఉరుకులు పరుకులు మొదలుపెట్టారు.
ఇంతలో ఆ ఏనుగు శివకామి ఆండార్ నడుస్తున్న దిశకు సాగింది. రావడమేమిటి, శివకామి చేతులను పూలబుట్టను అతని నుంచి లాక్కొని నేల మీద విసిరేసి వెళ్ళిపోయింది. పూలన్నీ చల్లా చెదురై నేల మీద పడ్డాయి. ఏనుగు చేసిన చర్యతో శివకామికి మతిపోయినంత పనైంది. దేవుణ్ణి అర్చించేందుకు తాను సేకరించిన పూలన్నీ నేలపాలయ్యాయి. దాంతో కోపం వచ్చి ఏనుగును తన చేతిలోని కర్రతో తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే శివకామి బాగా వృద్ధ వయస్కుడు, అలసిపోయి నేల మీద పడ్డాడు. దాంతో ఒళ్ళంతా కొట్టుకుపోయింది. బాధతో గట్టిగా శివా శివ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో ఎరిపాతని ఆయన రామార్గాన్నే వెడుతున్నాడు. శివకామి ఆండార్ దీనమైన ఆక్రందన అతనికి వినిపించింది. దాంతో కోపంతో ఏనుగెక్కడా, పాపం ముసలి శివభక్తునికి ఇంతటి ఆపద వాటిల్లినా ఎవరూ ఇతన్ని పట్టించుకోకుండా ఉన్నారేం అంటూ అటు ఇటు చూస్తూ శివకామి దగ్గరకు వచ్చి అతను సూచించిన దిక్కుకు పరిగెత్తి ఆగ్రహంతో ఏనుగు మీద తన చేతిలోని గొడ్డల్ని విసిరాడు. దాంతో ఏనుగు మరణించింది. ఏనుగును చంపిన నాయనారుపైకి మావటి వాళ్ళు కోపంతో ఊగిపోతూ కొట్టేందుకు వచ్చారు. దాంతో నాయనారు వాళ్ళని కూడా సంహరించారు. ఏనుగుతో పాటు మావటి వాళ్ళు కూడా చనిపోయారన్న వార్త రాజు చెవిన పడింది. ఆయన వెంటనే సైనికులతో గుర్రం మీద సంఘటన స్థలానికి వచ్చి రాగానే ఏనుగును చంపింది ఎవరు అంటూ దర్పంగా హూంకరించాడు. అక్కడి వాళ్ళు నాయనార్ దిశగా చూపించారు. నాయనార్లోని కోపం ఇంకా చల్లారలేదు, ఇంకా రౌద్ర రూపంలోనే ఉన్నాడు. చిత్రంగా కోపంతో ఊగిపోతున్న శివయోగిని చూడగానే రాజుగారి కోపం నీళ్లు చల్లిన పాల పొంగులా చప్పున చల్లారింది. నిజంగా తన పట్టపుటేనుగును ఒకవేళ శివయోగే చంపితే దానికి సబమైన కారణమే ఉండి ఉంటుంది. వట్టి పుణ్యాన అనాలోచితంగా శివయోగులు ఇలాంటి పని చేయరు. బహుశా తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఈ పనిని చేసి ఉండవచ్చు అనుకున్నాడు మహారాజు. ఆగ్రహం తగ్గిన రాజు నాయనార్తో, స్వామి, ఏనుగును మీరు చంపారని అనుకోవడం లేదు. ఏనుగు మావటి వాండ్రు మీకు అపకారం చేసి ఉంటారు, అందుకే వారిని మీరు చంపి ఉంటారన్నాడు. అది విన్న ఎరిపాతర్, రాజా, ఏనుగు మావటి వాండ్రు శివాపరాధం చేశారు కాబట్టే వాళ్ళను సంహరించాల్సి వచ్చిందన్నాడు. శివాపరాధం అన్న మాట వినగానే రాజుగారి మనసు చివుక్కుమంది. వెంటనే మహారాజు ఎరిపాతార్ కాళ్ళ మీద పడి, స్వామి, వాళ్ళు చేసిన అపరాధానికి మీరు విధించిన శిక్ష చాలా స్వల్పమైంది. అందుకు మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. వారు చేసిన శివాపరాధ నేరానికి మీరు నన్ను మీ పవిత్రమైన ఆయుధంతో కాకుండా నా కత్తిని తీసుకొని దాంతో నా తలను నరికివేయండి అంటూ తన కత్తిని నాయనార్ చేతికి అందించాడు. ఎరిపాత రాజు మాటలు విని నిశ్చేష్టితుడయ్యాడు. తను కూడా పశ్చాత్తాప హృదయుడయ్యాడు. ఇంత పవిత్ర హృదయుడైన మహారాజుకు నేనెంత వేదన కలిగించాను, రాజంత ఉన్నత స్వభావుడు అనుకొని బాధపడుతూ రాజు తనకు తానుగా ఎక్కడ అంతమొందించుకుంటాడో అనుకుంటూ రాజు వద్ద నుండి కత్తిని లాక్కున్నాడు. రాజు ఈ విధంగా బాధపడేందుకు నేనే కారణమని భావిస్తూ తనకు తానే శిక్ష విధించుకోవాలనుకొని కంఠాన్ని ఉత్తరించుకోబోయాడు ఎరిపాతర్. దాంతో తన వల్ల మరో ఘోరం జరగబోతుందని కంగారు పడుతూ రాజు ఎరిపాతర్ కత్తిని గట్టిగా పట్టుకుని కంఠం ఖండించుకోకుండా ఆపాడు. ఇక్కడితో పరమశివుని మాయ తొలగిపోయింది. అంతలో మహానుభావులారా, ఇదంతా పశుపతీశ్వరుని లీల. ప్రపంచానికి శివభక్తుల మహాభక్తి ఎంత ఉన్నతమైనదో, ఎంత నిష్కల్మషమైనదో తెలియజెప్పేందుకే ఏనుగు మావటి వాళ్ళు పునర్జీవితులయ్యారు. శివకామి ఆండార్ తెలియచెప్పేందుకే ఇలా చేయవలసి వచ్చింది అంటూ అశరీరవాణి పలికింది. తక్షణమే ఏనుగు మావటి వాళ్ళు పునర్జీవితులయ్యారు. శివకామి ఆండార్ సజ్జపూలతో నిండిపోయింది. అందరూ ఆశ్చర్యచకితులై పరమేశ్వరుని లీలా విశేషాన్ని వేణోళ్ల పొగుడుతూ ఆనందంతో ఈ శివ మహాభక్తుల భక్తి నిరతిని పలు విధాలుగా కీర్తించారు. చేతిలో ఉన్న రాజుగారి కత్తిని ఆయన పాదాల ముందు పెట్టి సాష్టాంగపడ్డాడు ఎరిపాతర్. రాజు కూడా ఎరిపాతర్ కాళ్లకు మ్రొక్కాడు. ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
ఎరిపాతార్ రాజుగారిని గజారోహణం చేయించి రాజసౌధానికి సాగనంపి తాను కూడా తన స్వస్థానానికి తిరిగి వెళ్ళాడు. శివకామి ఆండార్ పూల సజ్జతో ఆలయంలోకి వెళ్ళాడు. ఈ విధంగా ఎరిపాతర్ శివభక్తులను సేవిస్తూ అంచంలో శివ సాయుధ్యాన్ని పొందాడు. మహాశివుని కరుణతో కైలాసంలోని ప్రధాన శివగణాలకు అధిపతిగా నియమితులయ్యాడు. అనంతకాలం శివభక్తిని కొనసాగిస్తూ పరమేశ్వరునికి అత్యంత ముఖ్యుడై చరిత్రలో స్థానం సంపాదించాడు. ఈ విధంగా ఎరిపాత నాయనార్ పరమశివుల్లో ఐక్యమయ్యాడు. తర్వాత మనం మరొక నాయనార్ అయినటువంటి యనాదినాథ నాయనార్ గురించి తర్వాత వీడియోలో తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.